ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలంచుచు మీకోసం నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యోబు గారు తెలియచేస్తున్నటువంటి ఒక అమూల్యమైన మాట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలని చేస్తాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత జ్ఞానవంతుడో ఈ అధ్యాయంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చి 10వ వచనానికి వచ్చేసరికి ఈ మాటను చెప్పాడు. ఏమని అంటున్నాడు అంటే, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చేసేటటువంటి దేవుడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసేటటువంటి కార్యాలు ఎవరికి కూడా అర్థం కావట. ఏంటి ఇది ఇలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించినా సరే అక్కడ ఎలా జరిగిందో కూడా అర్థం కానంత గొప్పగా దేవుడు తన కార్యాల్ని జరిగిస్తాడట. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆయన చేసే కార్యాలు ఒకటి కాదు, రెండు కాదు, లెక్క పెట్టలేనన్ని అద్భుతమైన క్రియల్ని దేవుడు చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం కనుక చూసినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల జరిగించినటువంటి ఆశ్చర్యమైన క్రియలు, అద్భుతమైన కార్యాలు కోకొల్లలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మనుష్యులు ఎవ్వరూ చేయలేనటువంటి మహత్తైన కార్యాల్ని, అద్భుతమైన కార్యాల్ని దేవుడు చేయగలడు. మనుష్యులకి అసాధ్యంగా అనిపించేటటువంటి అనేకమైన క్రియలు దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటల్ని మనం ఇలా గుర్తు చేసుకుంటే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితంలో ఎన్నో కార్యాలని చేస్తూ వచ్చాడు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని విడిపించేటట్లుగా వారి విషయంలో దేవుడు చాలా కార్యాలని చేశాడు. చాలా తెగుళ్ళని పంపించి ఇశ్రాయేలీయులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు చేసి ఆ ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. వారి యొక్క ప్రయాణంలో మనం చూసినట్లయితే కనాను దేశానికి వారు వెళ్తూ ఉన్నప్పుడు ఇక దేవుడు చేసిన కార్యాలు, వాళ్ళని దేవుడు పట్టించుకున్నటువంటి విధానం అనేది అమోఘం. అసలు వర్ణించటానికి కూడా మన వర్ణనకి అందనంత గొప్పగా దేవుడు తన బిడ్డల్ని పట్టించుకున్నాడు. ఉదాహరణకి ఒక మాటని మనం గుర్తు చేసుకోవాల్సి వస్తే, వారి యొక్క ప్రయాణంలో ఎర్ర సముద్రం అడ్డుగా మారింది. ప్రయాణం ముందుకి కొనసాగట్లేదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు ఒక్క మాట ఆయన గద్దించగానే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. ప్రజలందరూ కూడా ఆరిన నేలపైన నడుస్తూ ఇటు పక్క నుంచి అవతల పక్కకి చాలా క్షేమంగా వాళ్ళు చేరుకున్న విషయం బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. చాలామంది ఈ విషయాన్ని నమ్మటానికి ఆలోచిస్తూ ఉంటారు. పర్వాలేదు, ఎందుకనంటే మనుష్యులు కాబట్టి సందేహాలు అనేవి సహజంగానే కలుగుతూ ఉంటాయి. కానీ నిజానికి ఆధారాలు ఉన్నప్పుడు ఏదైనా మనం నమ్మేయచ్చు. అవును కదండి. ఈ ఎర్ర సముద్రానికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి మనకి చాలా స్పష్టంగా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, యెరూషలేం పట్టణం మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో మనం వాటిని చూడొచ్చు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎర్ర సముద్రంలో ఆ ఫరోకి సంబంధించినటువంటి రథచక్రాలు కానివ్వండి, ఆ యొక్క గుర్రాలకు సంబంధించినటువంటి బోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నట్లుగా సైంటిస్టులు మనకి చాలా తెలియచేస్తూ వచ్చారు. అక్కడ ఒక మ్యూజియంలో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే అలా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే శక్తి అనేది ఒక మనిషికి ఎప్పటికీ ఉండనే ఉండదు. మనం ఒక చిన్న కాలువని కూడా, ఒక నీటి కాలువని కూడా మనం పాయలు చేయలేము. ఆ నీటిని విడగొట్టలేము.
రాసులుగా 2 సైడ్లు గోడలుగా నిలబెట్టలేము. అది మన వల్ల కాదు. దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే 40 సంవత్సరాల పాటు వాళ్ళకు కావలసిన భోజనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 30 లక్షల మంది సుమారుగా ఇశ్రాయేలీయుల జనాంగానికి దేవుడు మన్నాని ఆకాశం నుంచి కురిపించి పెట్టాడు. వాళ్ళకి మాంసం తినాలి అనిపిస్తే వారున్న ప్రదేశంలో పూరేడు పిట్టలు లేకపోతే దేవుడు తూర్పు గాలి చేత పూరేడు పిట్టల్ని వారి గృహాల ముందు పడేలాగా చేశాడు. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతగిల్లకుండా చేశాడు. చెప్పులు తెగిపోకుండా చేశాడు. పగలు మేఘస్తంభం లాగా, రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి దేవుడు వారి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా దేవుడు చేశాడు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే దేవుడు వారిని పట్టించుకున్న విధానం అనేది, దేవుడు చేసిన కార్యాలు అనేవి మనుషుల యొక్క ఆలోచనలకి అస్సలు అందవు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళి సజీవంగా బయటికి రావటం అనేది అద్భుతం కాదా? షడ్రక్, మేషక్, అబేద్నెగో మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడి సజీవంగా బయటికి తిరిగి రావటం అద్భుతం కాదా? ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే మనకి చాలా విషయాలు జ్ఞాపకంలోకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేయగలరు? ఒక మనిషి తనంతటికి తానుగా ఇవన్నీ చేయటం అనేది అసలు జరిగే పనా? అస్సలు జరగదు. అస్సలు అసాధ్యమైనటువంటి ఈ ప్రతి కార్యాన్ని కూడా సాధ్యపరచగలిగినటువంటి శక్తి అనేది, సామర్థ్యం అనేది దేవునికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దేవుడు చేసినటువంటి ఈ ప్రతి విషయాన్ని మనం మాట్లాడుకొని ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో మనం లెక్క పెట్టుకుందామని కనుక మనం స్టార్ట్ చేస్తే దేవుడు చేసినటువంటి కార్యాలు అనేవి మనుషుని యొక్క ఊహకి అందవు, వారి యొక్క లెక్కలకి అవి సరిపోవు. అందుకే యోబు గారు వాడిన పదం ఏంటి అంటే, ఎవరు కూడా తెలుసుకోలేనంత మహత్తైన కార్యాలని దేవుడు చేస్తాడు. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా పాసిబుల్? ఇది జరగదండి అసలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ విషయాలను ఆలోచిస్తే అది ఎలా జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడికి సమస్తం జరుగుతుంది. లెక్కలేనన్ని అద్భుతమైన కార్యాలని దేవుడు చేస్తాడు. నేను అన్నట్టు ఇవన్నీ లెక్కేయాలని మనం ట్రై చేస్తే మన లెక్కలకి అవి అందవు. అన్ని కార్యాలు దేవుడు చేశాడు. అయితే మనం ఈ మాటల్ని ముగించబోయే ముందు చాలా మంది ఆలోచనలలో, వారి హృదయాలలో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఏంటా ప్రశ్న అంటే, అమ్మా, దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఎవరు చేయలేనన్ని కార్యాలను ఆయన చేస్తాడు, మనుష్యులు తెలుసుకోలేని, ఆలోచించలేని ఎట్లా జరిగింది అని ఆలోచించేంత, ఆశ్చర్యపోయేంత కార్యాన్ని దేవుడు చేస్తాడు, లెక్కలేనంత అద్భుతమైన కార్యాలని దేవుడు చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. అయితే ఎందుకని ఆయన్ని నమ్ముకున్న బిడ్డల విషయంలో కూడా దేవుడు ఇంకా కార్యాలు చేయకుండా ఆగుతున్నారు? ఎందుకని ఆయన్ని నమ్మిన బిడ్డలు కూడా ఇంకా మౌనంగా ఉండిపోయారు, దేవుని కార్యాలని రుచి చూడకుండా? అందరు ఎలా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు అలాగే ఇబ్బంది పడుతున్నారు, అందరు ఎలాగే కష్టపడుతున్నారో వీళ్ళు అలాగే కష్టపడుతున్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కలతలు, చింతలు, భయాలు, నిందలు, అవమానాలు ఇలాంటివి ఎందుకమ్మా ఇంకా కలుగుతూ ఉన్నాయి? దేవుడు కార్యాలు చేసే దేవుడు కదా. ఇట్లా అంటే దేవుడు అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి కదా. ఆ రోజుల్లో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి అని కొన్ని విషయాల్ని గుర్తు చేశావు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దేవుని నమ్ముకున్న బిడ్డల విషయాల్లో కూడా ఎందుకు జరగట్లేదు? అసలు ఎవరికి దేవుడు ఈ కార్యాలని చేస్తాడు అంటే, మనం ఆరాధించే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడే. ఎవరికి ఇవన్నీ చేస్తాడంటే, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాలన్నీ కూడా చేస్తాడు. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో, నేను ఎవరినైతే గుర్తు చేశానో, అటు ఇశ్రాయేలీయులు కానివ్వండి, షడ్రక్, మేషక్, అబేద్నెగో కానివ్వండి, దానియేలు కానివ్వండి, అందరి విషయంలో దేవుడు కార్యాలను చేశాడు. చాలా మంది విషయంలో గొప్ప కార్యాలు చేశాడు. అయితే వారందరి పట్ల దేవుడు ఆ కార్యాలు జరిగించడానికి గల కారణం ఏంటి అంటే, వారు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని బిడ్డలుగా బ్రతికారు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది విషయంలో ఈ కార్యాలు జరగకపోవటానికి గల కారణం ఏంటి అంటే, వారు దేవుణ్ణి నమ్ముకున్నాము అంటూ మందిరంలోనికి వస్తున్నారు కానీ, ప్రార్థన చేసుకుంటున్నారు కానీ, పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోతున్నారు. ఆ పరిశుద్ధత అనేది లేకపోవటాన్ని బట్టి దేవుడు వారి పట్ల ఏ కార్యాన్ని చేయట్లేదు. పరిశుద్ధత లేని వారి ప్రార్థన కూడా దేవుడు వినడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. పాపుల మనవిని దేవుడు ఆలకించడు. నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అని దావీదు అంటూ వచ్చాడు.
ఇలా మనకి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడే మాట ఏంటి అంటే, ఎవరైతే అపవిత్రతలో ఉంటారో, ఎవరైతే దేవునికి విరోధంగా పాపం చేస్తారో, ఎవరైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని అతిక్రమిస్తూ ఉంటారో, దేవుని మాట వినకుండా వారి ఇష్టాన్ని జరిగించుకుంటూ వెళ్తూ ఉంటారో, వారి విషయంలో దేవుడు ఏ కార్యాన్ని కూడా చేయడు. కనీసం వారి ప్రార్థన కూడా దేవుడు వినడు. కానీ దేవుడు ఇన్ని కార్యాలు, అద్భుతమైన క్రియలు, ఎవరు చేయలేనన్ని మహత్తైన కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ఎవరికి చేస్తారంటే, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని మాట విని దానికి లోబడతారో వారికి మాత్రమే దేవుడు కార్యాల్ని చేస్తాడు. దానియేలు ప్రాణాపాయం కలిగిన ప్రభువుని విడిచిపెట్టలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవుని కొరకు నిలవబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వారి పట్ల ఎన్నో కార్యాల్ని దేవుడు చేసుకుంటూ వచ్చారు. వారి మాట విన్నప్పుడు దీవించాడు, విననప్పుడు దేవుడు దెబ్బ కొట్టాడు. బైబిల్ ఎవరికైనా సరే ఒకే రీతిగా ఉంటుంది. దేవుడికి ముద్దు బిడ్డలంటే ఎవరు ఉండరు. అందరినీ దేవుడు ఒకే రీతిగా ట్రీట్ చేస్తారు. మనం పరిశుద్ధంగా ఉండి దేవుని మాటలు విన్నామా, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించామా, ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆలోచన లేదు. కొద్దిగా ఆలస్యం జరగచ్చేమో కానీ కార్యం జరగటం మాత్రం ఖచ్చితం జరుగుతుంది. అద్భుతం చేస్తాడు. ఆశ్చర్యపోయే మహత్తైన కార్యాలని దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సూటిగా ఒక మాట అడుగుతున్నాను. దేవుడు మన పట్ల కార్యాలు చేయాలి అని అయితే మనం ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడు కోరుకున్న రీతిలో ఆయన మాట వింటూ పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? అలా జీవించినట్లయితే ఎప్పటికీ కూడా దేవుడు మన విషయంలో కార్యాలను చేయడు. పరిశుద్ధంగా ఉంటాను ప్రభువా, నీకు ఇష్టమైనట్టుగా ఉంటాను, నువ్వు చెప్పింది చేస్తాను, నీ మాట వింటాను అని ఒక మాట చెప్పి చూడండి. అలా జీవించడానికి అడుగులు వేయండి. అలా బ్రతకడానికి నిశ్చయించుకొని ఆ నిశ్చయత ప్రకారం ముందుకు వెళ్ళండి. అద్భుతాలు మన సొంతమే కదా. గొప్ప కార్యాలు మనుష్యులు ఎవ్వరు కూడా చేయలేనని కార్యాలు దేవుడు చేస్తాడు. ఎవరు పట్టించుకోనంత గొప్పగా దేవుడు పట్టించుకుంటాడు. ఎవరు సహాయపడినన్ని కార్యాలు దేవుడు మన పట్ల సహాయపడుతూ వస్తాడు, తోడుంటాడు. ఇక ఆయన చేసే కార్యాలే లెక్క పెట్టుకోవటమే లేటు. ఇంకా మన లెక్కలకు కూడా అందం అన్ని కార్యాలు చేస్తాడు. పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు చాలా గొప్ప దేవుడు అయ్యా. ఎవరూ తెలుసుకొనలేని మహత్తైన కార్యాలను మీరు చేస్తారు. లెక్కలేని అద్భుతమైన క్రియలను మీరు చేయగలరయ్యా. ఎంతోమంది విషయంలో చేశారు, మా పట్ల కూడా మీరు జరిగించగలరు. అయితే మీరు కోరుకున్న పరిశుద్ధమైన జీవితం మీ మాటలకి తగినట్టుగా మేము ఉన్నట్లయితే మా పట్ల నీ కార్యాలు జరుగుతాయి అని మీ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం. అలా జీవించే కృప ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ రోజంతా నీ ద్వారా కలిగేటటువంటి క్షేమము వారికి దయచేయండి. నెమ్మది, సమాధానాన్ని దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతికే జీవితాలు కలిగి ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి, నీ ద్వారా కలిగే సంతోషాన్ని వారికి దయచేయండి. నిన్ను సంతోషపెడుతూ నీ ద్వారా కలిగే అద్భుతమైన ప్రతి కార్యాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.